బాలముకుందాష్టకం అంటే శ్రీకృష్ణుని బాల్య రూపాన్ని, దివ్య లీలల్ని వర్ణిస్తూ మార్కండేయ మహర్షి రచించిన 8 శ్లోకాల సుందరమైన అష్టకం. ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకం చివర వచ్చే ప్రధాన భావం బాలం ముకుందం మనసా స్మరామి అంటే నా మనస్సులో ఆ బాలముకుందుణ్ణి, చిన్న కృష్ణుడి యొక్క దివ్య రూపాన్ని స్మరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అని అర్థం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పుత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. తన అరచెయ్యి అనే కమలంతో కాలి బొటనవేలుని, పాదము అనే కమలాన్ని ముఖము అనే కమలంలో అంటే నోటిలో ఉంచుకుంటున్నవాడు, మర్రి ఆకు యొక్క పుట్టెలో అంటే దోసిలి వంటి ఆకు మీద పడుకొని ఉన్నవాడు అయిన చిన్ని కృష్ణుణ్ణి నా మనస్సులో స్మరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. సంహృత్య లోకాన్ వటపత్ర మధ్యే శయానమాద్యంత విహీన రూపం సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రళయ సమయంలో సమస్త లోకాలని తనలో ఇముడ్చుకుని ఒక చిన్న మర్రి ఆకుపైన పవళించి తన కమలం వంటి చిన్న చేతితో కాలి బొటనవేలుని పట్టుకొని నోట్లో వేసుకుంటూ అమాయకంగా కనిపించే ఆ దివ్య బాలకృష్ణుని రూపం ఆనందానికి, సౌందర్యానికి ప్రతీక. నీలిమేఘం వంటి శరీర కాంతి గలవాడు, ఇంద్రాది దేవతల చేత పూజించబడే పాద పద్మాలు కలవాడు, భక్తులకు కల్పతరువు వలె కోరినవై ఇచ్చేవాడైన ఆ బాలకృష్ణుణ్ణి నేను నిత్యం నా మనస్సులో స్మరిస్తాను అని అర్థం. ఇందీవరశ్యామల కోమలాంగం ఇంద్రాదిదేవార్చిత పాద పద్మం సంతాన కల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి. ఇందీవరంలాగా అంటే నల్లని కలువ పువ్వులాగా మనోహరమైన, నల్లగా కోమలంగా ఉండే శరీరం కలవాడు, ఇంద్రుడు మొదలైన దేవతల చేత పూజింపబడిన కమలాల వంటి పాదాలు అంటే చరణములు కలవాడు, తనను ఆశ్రయించిన భక్తుల కోరికలన్నింటినీ తీర్చే కల్పవృక్షం వంటి వాడు అయినటువంటి ఆ బాలకృష్ణుణ్ణి నేను నా మనస్సులో నిరంతరం స్మరిస్తున్నాను అని అర్థం. లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంత పంక్తిం బింబాధరం చారు విశాల నేత్రం బాలం ముకుందం మనసా స్మరామి. నుదిటిపైన వేలాడుతున్న గిరజాల జుట్టు కలిగి ఉన్నవాడు, మెడలో వేలాడుతున్న హారాల వరుసలు కలగవాడు, చిరునవ్వు నవ్వుతున్నప్పుడు ముద్దు ముద్దుగా కనిపించే అందమైన దంతాల వరుసలు గలవాడు, బింబఫలం అంటే దొండపండు వలె ఎర్రనైన పెదవులు కలవాడు, అందమైన విశాలమైన పెద్ద పెద్ద నేత్రాలు కలవాడు అయినా ఆ బాలముకుందుణ్ణి నా మనస్సులో స్మరిస్తున్నాను అని అర్థం. శిక్యే నిధాయాద్య పయోధధీని బహిర్గతాయాం రజనాయికాయాం భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి. వ్రజనాయిక అంటే యశోద పాలు, పెరుగు మరియు వెన్న ఉట్టి మీద దాచిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు ఆ కృష్ణుడు తనకి ఇష్టమైనంత అంటే యథేష్టగా వెన్నను తిని ఏమీ ఎరుగునట్లు కపటేన సుప్తం అంటే నిద్రిస్తూ ఉన్నట్లుగా నటించాడు. అలాంటి అందమైన ఆ బాలముకుందుణ్ణి నేను నా మనసులో స్మరిస్తున్నాను అని అర్థం. కలిందజాంతస్థితకాళీయస్య ఫణాగ్రరంగే నటన ప్రియంతం తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి. ఈ శ్లోకం యమునా నదిలో కాళీయునిపై కృష్ణుడు చేసిన నాట్యలీలని వివరిస్తుంది. కాళిందిలో నివసించే కాళీయుడు అనే సర్పం యొక్క పడగలనే రంగస్థలంపై ఆనందంగా నృత్యం చేయుట యందు ప్రియమైనవాడు, ఆ పాము తోకను తన చేతిలో పట్టుకొని శరత్కాలపు చంద్రుని వలె ప్రకాశించే ముఖము కలవాడు అయినా ఆ అందమైన బాలముకుందుణ్ణి నేను నా మనస్సులో స్మరిస్తున్నాను అని అర్థం. ఉలూఖలే బద్ధముదార శౌర్యం ఉత్తుంగయుగ్మార్జున భంగలీలం ఉత్ఫుల్ల పద్మాయత చారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి. ఉలూఖలము అంటే రోకలికి యశోద చేత కట్టబడినవాడు, గొప్ప ఉదార గుణము మరియు శౌర్యము కలిగినవాడు, యమలార్జునులు అనే ఎత్తైన జంట అర్జున వృక్షాలను లీలమాత్రంగా నేల కూర్చిన లీల కలవాడు, వికసించిన తామర పువ్వుల వలె
విశాలమైన అందమైన నేత్రములు కలవాడు అయిన ఆ బాలకృష్ణుణ్ణి నేను నా మనసులో స్మరిస్తున్నాను అని అర్థం. ఆలోక్యమాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షం సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి. తన తల్లి యశోద యొక్క ముఖాన్ని ఆదరంతో ప్రేమతో భక్తితో చూస్తూ పాలు తాగుచూ ఉన్నవాడు, కమలాల వంటి కన్నులు కలవాడు, సత్ చిత్ స్వరూపమైనవాడు అంటే సత్యము జ్ఞానము దివ్యమైన చైతన్య స్వరూపుడు అయిన దేవదేవుడైన వాడు, అనంత రూపములు కలవాడు, మోక్షాన్ని ప్రసాదించే ఆ కృష్ణుణ్ణి మనస్సులో స్మరిస్తున్నాను అని అర్థం. ఇది శ్రీ బాలముకుందాష్టకం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.